ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి హయాం నడుస్తున్న సందర్భంలో, ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఖచ్చితంగా ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఒకటి. రెండవది పర్సనల్గా మిమ్మల్ని కూడా టార్గెట్ చేస్తూ గద్వాల గడి దొరసాని అని చెప్పి మిమ్మల్ని అభివర్ణిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సభల్లో కూడా మిమ్మల్ని అలాగే ప్రస్తావిస్తున్నారు. ఆ ఇంపాక్ట్ కొంత ఉండదంటారా? ఏముండదు. గద్వాల వాళ్ళకి తెలుసు, మామూలు వాళ్ళకి తెలుసు అది గడినా కాదనే సంగతి. ఈడ మీడియాలో ఒర్లినంత మాత్రాన అది గడి కాదు. అరుణమ్మ మారిపోదు అని చెప్పని దొరసాని కాదు. అరుణమ్మ ఏందో ప్రజలకు తెలుసు. అరుణమ్మ ప్రజల మనిషి. ఆయన ఒక దొర, ప్రజలకు అందుబాటులో ఉండడు, ఫోన్లో ఎవరికి దొరకడు, చిక్కడు, దొరకడు. ఆయన దొరికేది ఓన్లీ మీడియా వాళ్ళకి మాత్రమే, వేరే వాళ్ళకి ఎవరికి దొరకడు. ఆయన గ్రౌండ్లో ఏముంది చెప్పండి మీరు? గ్రౌండ్లో రేవంత్ రెడ్డి గారు మా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎక్కడ పనిచేసినాడు చెప్పమానండి. ఆయన జెడ్పీటీసీ, ఎమ్మెల్సీ, 2 సార్లు ఎమ్మెల్యే. జిల్లాలో మరి గ్రౌండ్లో ఏమేం పని చేశాడు, ప్రజల కోసం ఏం పోరాటాలు చేశాడు, ప్రజల కోసం ఏమి తీసుకొచ్చాడు జిల్లాకు, అది కూడా ఉండాలి. అపోజిషన్లో ఉన్నప్పుడు ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఈ వాజ్ ఆల్వేస్ వచ్చి 100 రోజులే అయింది మొన్ననే. కాబట్టి జనాలకు ఒక ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉంటాయి కదా. వచ్చిన ప్రతి ఒక్కరు 100 రోజులైంది, ఇప్పుడే నడక నేర్చుకుంటున్నాం అంటే ఏంటండి? రాష్ట్రం అయితే కొత్తగా లేదు కదా, ఇప్పుడే పుట్టలేదు కదా. ఆయన కేసీఆర్ వచ్చి అదే చెప్పిండు, ఇప్పుడే పుట్టిన రాష్ట్రం, కొత్త రాష్ట్రం, దీనికి ఇప్పుడే పుట్టింది కాబట్టి దీనికి కొంచెం నడక నేర్చుకోవాలి, కొంత సమయం కావాలన్నాడు. అది నెక్స్ట్ టైం గెలిచిండు. ఇప్పుడిప్పుడే నడక నేర్చుకుంటుంది, నా మీద దాడి చేస్తే ఇప్పుడు సేమ్ డైలాగ్స్. అసలు డైలాగ్స్లో ఏమైనా తేడా ఉందండి? మీరు పెట్టి చూడండి ఇద్దరు మాటల్ని. కేసీఆర్కి రేవంత్ రెడ్డి గారికి మాటల్లో ఏమైనా తేడా ఉందా? సేమ్ డైలాగ్స్. ఈరోజు చూసిన ఇంతకుముందే ఇప్పుడే నడక అరే సేమ్ డైలాగ్స్. ఆయన మాట్లాడిన మాటలు ఈయన మాట్లాడుతున్నాడు. అంటే వచ్చిన అధికారంలోకి వచ్చిన ప్రతి ఒక్కరు ఇట్లే మాట్లాడితే ఇంకా 5 ఏళ్లలో వీళ్ళు ఏం చేస్తారు?